గ్రహాల కదలికలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయో మనందరికీ తెలిసిందే. ఆకాశంలో జరిగే చిన్న మార్పు భూమి మీద మనిషి తలరాతే మార్చేస్తుంది. అయితే కొన్నిసార్లు గ్రహాలు ముందుకు వెళ్తే మనకు మంచి చేస్తాయి, మరికొన్నిసార్లు వెనక్కి వస్తూ మనకు అంతకంటే ఎక్కువ మేలు చేస్తాయి. జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు ధనుసు రాశి వారికి అలాంటి అద్భుతమైన మరియు అరుదైన సమయం రాబోతుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఒక పెద్ద మార్పు జరగబోతుంది. నవగ్రహాలతో అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే దైవంగా భావించే గురువు తన నడకను మార్చబోతున్నాడు. గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి గురువు వెనక్కి నడవడం మొదలు పెడుతున్నాడు. దీనిని జ్యోతిష్యంలో వక్రగతి అంటారు. ఈ వెనక్కి నడిచే ప్రయాణం వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. దాదాపు 3 నెలల పాటు జరిగే ఈ మార్పు ధనుసు రాశి వారి జీవితంలో వెలుగు నింపబోతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే ధనుస్సు రాశికి అధిపతి గురువు, అంటే మీ ఇంటి యజమాని గురువు. ఎప్పుడైతే మన రాశినాథుడు బలంగా ఉంటాడో ఆ రాశివారికి ఏ కష్టం వచ్చినా అది మంచులా కరిగిపోతుంది. ప్రస్తుతం గురువు మీ రాశి నుంచి 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇల్లు అంటే భాగస్వామ్యం మరియు వివాహం, అలాగే వ్యాపారం. ఇక్కడ ఉన్న గురువు వెనక్కి నడవడం వల్ల మీకు గొప్ప రాజయోగం పడుతుంది. దీనిని కేంద్ర త్రికోణ రాజయోగం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీ రాశి అధిపతి కేంద్రస్థానంలో ఉండి బలపడటం అనేది జ్యోతిష్యంలో చాలా గొప్ప విషయం. ఇది కోటి దోషాలను పోగొడుతుంది. చాలా మందికి అసలు గ్రహం వెనక్కి నడిస్తే మంచిదా కాదా అని చిన్న అనుమానం ఉంటుంది. దీనిని సులభంగా అర్థం చేసుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున మన పర్స్ లేదా మనకు ఎంతో ఇష్టమైన విలువైన వస్తువు కింద పడిపోయింది అనుకుందాం. మనం కొంచెం దూరం ముందుకు వెళ్ళాక అది గమనిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వస్తువును తీసుకుంటాం కదా. ఆ వస్తువు దొరికినప్పుడు మనకు ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు గురువు చేస్తున్న పని కూడా సరిగ్గా అదే. గతంలో ధనుస్సు రాశి వారు పెళ్లి విషయంలో గాని వ్యాపారం విషయంలో గాని కొన్ని మంచి అవకాశాలను పోగొట్టుకున్నారు. చేతిదాకా వచ్చిన సంబంధాలు చెడిపోయాయి, లేదా వ్యాపారంలో రావాల్సిన పెద్ద లాభాలు ఆగిపోయాయి. ఇప్పుడు గురువు వెనక్కి వచ్చి మీరు గతంలో పోగొట్టుకున్న ఆ అదృష్టాన్ని మళ్లీ వెతికి పట్టుకుని మీకు తిరిగి ఇస్తాడు. అంటే దేవుడు మీకు రెండో అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం మీద ధనుస్సు రాశి వారికి గురువు 7వ ఇంట్లో ఉండి తన సూటి చూపుతో, అంటే 7వ చూపుతో నేరుగా మీ రాశిని చూస్తున్నాడు, అంటే లగ్నాన్ని చూస్తున్నాడు. జ్యోతిష్యంలో గురువు లగ్నాన్ని చూడటం అనేది అత్యంత అద్భుతమైన విషయం. గురుడి చూపులో అమృతం ఉంటుంది అంటారు. ఆ అమృత దృష్టి మీ మీద పడటం వల్ల మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు ఇప్పుడు సరైన వైద్యం దొరకడం వల్ల లేదా జీవన విధానం మారడం వల్ల తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ ముఖంలో ఒక కొత్త కళ వస్తుంది. దానినే మనం తేజస్సు లేదా వర్చస్సు అంటాం. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఇన్నాళ్లు ఏదైనా పని చెయ్యాలంటే భయపడేవారు లేదా సందేహించేవారు ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. గందరగోళం తొలగిపోతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీనివల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రలేని రాత్రులు గడిపే వారికి ఇప్పుడు కంటి నిండా నిద్ర పడుతుంది. మనసులో ఉన్న భయాలు మరియు ఆందోళనలు పటాపంచలవుతాయి. వివాహం మరియు దాంపత్య జీవితం ధనుస్సు రాశి వారికి ఇప్పుడు వివాహ యోగం చాలా బలంగా ఉంది. ఎందుకంటే గురువు 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి పెళ్లి కాని వారికి ఇది ఒక పండుగ లాంటి సమయం. ఎవరైతే పెళ్లి కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారో లేదా ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోయారో వారికి ఇప్పుడు శుభవార్త అందుతుంది. ఈ 3 నెలల కాలంలో పెళ్లి కుదిరే అవకాశం 100కి 100 పాళ్లు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గతంలో పెళ్లి చూపులు చూసి నచ్చలేదు అని చెప్పిన వారే ఇప్పుడు మళ్లీ ఫోన్ చేసి సంబంధం కలుపుకునే అవకాశం ఉంది.
లేదా మీ బంధువుల్లోనే మంచి సంబంధం దొరుకుతుంది. మీకు రావాల్సిన జోడి ఇన్నాళ్లు ఎక్కడో దాక్కుని ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి పెద్దల నుంచి అనుమతి లభిస్తుంది. ఇన్నాళ్లు కులం పేరుతోనో లేదా అంతస్తు పేరుతోనో అడ్డు చెప్పిన తల్లిదండ్రులు ఇప్పుడు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. వారి మనస్సు మారుతుంది. పెళ్లిపీటడు ఎక్కడానికి ఇది సరైన సమయం. ఇక పెళ్లైన వారి విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి ఉంటాయి. ఒకరి మాట ఒకరికి పడకపోవటం లేదా ఈగో సమస్యలు వచ్చి ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత లోపించి ఉంటుంది. గురువు వెనక్కి నడవడం వల్ల ఆ గొడవలన్నీ సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీ విలువను తెలుసుకుంటారు. మీ కష్టాన్ని గుర్తిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ మరియు అన్యోన్యత పెరుగుతుంది. విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. కోర్టు కేసుల వరకు వెళ్లిన వారు కూడా రాజీపడి మళ్లీ కలిసి జీవించడానికి నిర్ణయించుకుంటారు. మీ భార్య లేదా భర్త తరపు బంధువుల నుంచి మీకు మంచి సలహాలు అందుతాయి. వారి ద్వారా మీకు ఆర్థికంగా కూడా లాభం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదా వ్యాపారంలో లాభం రావడం వల్ల ఆ సంతోషం మీ ఇంటికి వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఇది ఒక సువర్ణ అధ్యాయమని చెప్పవచ్చు. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఎందుకంటే 7వ ఇల్లు వ్యాపారానికి సంబంధించినది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం అంటే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేవారికి చాలా బాగుంటుంది. గతంలో మీ పార్ట్నర్తో గొడవలు ఉంటే లేదా మనస్పర్ధలు ఉంటే అవి తీరిపోతాయి. ఒకరినొకరు నమ్మి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళతారు. లేదా కొత్త పార్ట్నర్లు వచ్చి మీ వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ వ్యాపారాన్ని పంచడానికి ఇది మంచి సమయం. కొత్త బ్రాంచులు తెరవడానికి లేదా కొత్త సామాన్లు కొనడానికి దారులు దొరుకుతాయి. కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతారు. మీ దుకాణానికి లేదా ఆఫీస్కు వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రభుత్వ పరంగా ఏవైనా అనుమతులు రావలసి ఉంటే ఇప్పుడు సులభంగా వస్తాయి. కాంట్రాక్టులు చేసేవారికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేతికందుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఇన్నాళ్లు అమ్ముడుపోని ప్లాట్లు లేదా ఇళ్లు ఇప్పుడు మంచి ధరకు అమ్ముడుపోతాయి. కమిషన్ ఏజెంట్లకు చేతి నిండా పని దొరుకుతుంది. గురువు తన 5వ చూపుతో మీ 11వ ఇంటిని చూస్తున్నాడు. 11వ ఇల్లు అంటే లాభస్థానం. గురువు చూపు లాభస్థానం మీద పడటం వల్ల మీకు ఆర్థికంగా తిరుగు ఉండదు. ధన వర్షం కురుస్తుంది అని చెప్పవచ్చు. మీరు ఊహించని మార్గాల నుంచి డబ్బు వస్తుంది. కేవలం జీతం మీదే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. చాలా కాలంగా రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. మీరు ఎప్పుడో ఎవరికో అప్పు ఇచ్చి అది రాదేమో అని ఆశ వదిలేసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు వారు మీ ఇంటికి వచ్చి మరీ డబ్బు తిరిగి ఇస్తారు. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరిగే అవకాశం ఉంది. లేదా బోనస్ రూపంలో చేతికి పెద్ద మొత్తం అందుతుంది. మీ కోరికలు నెరవేరే సమయమిది. 11వ ఇల్లు కోరికల స్థానం కూడా. ఎప్పటినుంచో ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటుంటే, అంటే కారుగాని ఇళ్లుగాని లేదా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలి అనుకుంటుంటే ఆ కోరిక ఇప్పుడు తీరుతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ అన్నయ్యలు లేదా అక్కల నుంచి మీకు సహాయం అందుతుంది. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. స్నేహితులు మీకు అండగా నిలుస్తారు. పాత స్నేహితులు మళ్లీ కలుస్తారు. వారి ద్వారా మీకు కొత్త అవకాశాలు లేదా కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి. అయితే అనుభవమున్నవారి సలహా తీసుకోవడం మంచిది. గురువు తన 9వ చూపుతో మీ 3వ ఇంటిని చూస్తున్నాడు. 3వ ఇల్లు అంటే ధైర్యం మరియు పరాక్రమం, అలాగే తోబుట్టువులు. గురువు చూపు వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి వెనకాడరు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు. మీ తమ్ముళ్ళు లేదా చెల్లెళ్లతో ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఆస్తి గొడవలు ఏవైనా ఉంటే అవి పెద్దల సమక్షంలో పరిష్కారమవుతాయి. మీ తోబుట్టువులు జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. వారి విజయం చూసి మీరు సంతోషిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు లాభాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. మీడియా రంగంలో ఉన్నవారికి లేదా యూట్యూబ్లో వీడియోలు చేసేవారికి, అలాగే కథలు రచనలు చేసేవారికి ఇది చాలా మంచి సమయం. మీలో ఉన్న సృజనాత్మకత అంటే క్రియేటివిటీ పెరుగుతుంది. మీరు చేసే పనులకు మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియాలో మీకు ఫాలోవర్లు పెరుగుతారు. మీ పేరు 10 మందికి తెలుస్తుంది. మీ కంటెంట్ వైరల్ అవుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి టార్గెట్లు సులభంగా పూర్తవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడే నేర్పు పెరుగుతుంది. మీ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ వాక్చాతుర్యంతో పనులు చక్కబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది. ఇన్నాళ్లు మీ బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే లేదా మీమీద కోపంగా ఉంటే
ఇప్పుడు వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీ పనిని గుర్తిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆఫీసు రాజకీయాలు మీ దరి చేరవు. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రమోషన్ లభిస్తుంది. మీరు కోరుకున్న స్థానానికి లేదా హోదాకు చేరుకుంటారు. ట్రాన్స్ఫర్ అంటే బదిలీ కోసం ప్రయత్నం చేసేవారికి వారు కోరుకున్న ఊరికి బదిలీ అవుతారు. సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఇదొక గొప్ప అవకాశం. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయిన వారికి ఇప్పుడు మంచి కంపెనీ నుంచి పిలుపు వస్తుంది. మంచి ప్యాకేజీతో ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్లాసులో పాఠాలు త్వరగా అర్థమవుతాయి. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం. వీసా సులభంగా దొరుకుతుంది. మంచి యూనివర్సిటీలో సీటు వస్తుంది. గురువు జ్ఞానకారకుడు కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పరిశోధన రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు. తల్లిదండ్రులు గర్వపడేలా ప్రవర్తిస్తారు. ధనుస్సు రాశి మహిళలకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుంది. బంగారం కొనుగోలు చేస్తారు. పట్టు వస్త్రాలు కొంటారు. ఆభరణాలు చేయించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. అంతా బాగుంది కదా అని మరీ అజాగ్రత్తగా ఉండకూడదు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం బద్ధకం పెరిగే అవకాశం ఉంది. సోమరితనం మనిషికి శత్రువు. ఈరోజు చెయ్యాల్సిన పని రేపు చేద్దాంలే అని వాయిదా వేయకండి. బద్ధకం మీ విజయానికి అడ్డురావచ్చు. సమయాన్ని వృధా చెయ్యకండి. అలాగే తిండి విషయంలో నియంత్రణ ఉండాలి. గురువు ప్రభావం వల్ల నోటికి రుచిగా తినాలి అనిపిస్తుంది. స్వీట్లు ఎక్కువగా తినే అవకాశం ఉంది. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యం బాగున్నప్పటికీ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం లేదా నడవడం చాలా మంచిది. అలాగే గురువు వక్రగతిలో ఉన్నప్పుడు కొన్ని పనులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అంటే ఈరోజు అవ్వాల్సిన పని 2 రోజులు లేట్ అవ్వచ్చు. అంతమాత్రాన నిరాశపడకూడదు. ఓపికగా ఉంటే విజయం మీదే అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు లేదా ఆస్తి కొనేటప్పుడు పత్రాలు చదవకుండా సంతకాలు పెట్టవద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అహంకారం. గురువు లగ్నాన్ని చూస్తున్నప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది. అది అహంకారంగా మారకూడదు. నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు అని భావన రాకూడదు. అందరితో కలుపుగోలుగా ఉండండి. ఎదుటివారి మాట కూడా వినండి. వినయం ఉంటేనే విద్య మరియు ఐశ్వర్యం రాణిస్తుంది అని గుర్తుంచుకోండి. ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మరియు చిన్న చిన్న దోషాలు తొలగిపోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. ఇవి చెయ్యడం వల్ల మీ అదృష్టం మరింత పెరుగుతుంది. గురువారం సాయి పూజ. ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చెయ్యండి. వీలైతే గుడిలో పసుపు రంగు పూలు అంటే చామంతి పూలు సమర్పించండి. గురువారం నాడు ఉపవాసం ఉండటం లేదా శాకాహారం మాత్రమే తినడం చాలా మంచిది. గోసేవ. హిందూ ధర్మంలో ఆవుకు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఆవులో సకల దేవతలు ఉంటారు. గురుగ్రహ అనుగ్రహం మరింత పెరగాలంటే ఆవుకు సేవ చెయ్యాలి. వీలైతే వారానికి ఒకసారి గురువారం నాడు ఆవుకు నానబెట్టిన శనగలను మరియు బెల్లం ముక్కను తినిపించండి లేదా అరటిపండు పెట్టండి. ఇలా చెయ్యడం వల్ల మీ జాతకంలో ఉన్న సకల దోషాలు పోతాయి. విష్ణు సహస్రనామం. గురుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు కాబట్టి కుదిరితే రోజు లేదా కనీసం గురువారం నాడు విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా మంచిది. దీనివల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. విష్ణు ఆలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
పెద్దల ఆశీర్వాదం. గురువు అంటేనే పెద్దలు మరియు జ్ఞానం. మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మరియు వృద్ధులను గౌరవించండి. వారి పాదాలకు నమస్కారం చెయ్యండి. వారి ఆశీర్వాదం ఉంటే ఏ గ్రహం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. అలాగే మీకు విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మరిచిపోవద్దు. గురువులను అవమానిస్తే గురుగ్రహం కోపిస్తుంది. పసుపు రంగు. మీకు పసుపు రంగు చాలా అదృష్టం. కాబట్టి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు జేబులో ఒక పసుపు రంగు రుమాలు ఉంచుకోండి, లేదా పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. నుదుటిన పసుపు బొట్టు పెట్టుకోండి. పసుపు నీళ్లతో స్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం పోతుంది. పుస్తకదానం. గురువు జ్ఞానానికి ప్రతీక. కాబట్టి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వారికి ఫీజు కట్టడం లేదా సహాయం చేయడం వల్ల మీ పిల్లల చదువు బాగుంటుంది. ముగింపుగా చెప్పాలంటే డిసెంబర్ 5 నుంచి ధనుస్సు రాశి వారికి ఒక సువర్ణ కాలం మొదలుగాబోతోంది. మీ రాశినాథుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాడు. ఇన్నాళ్లు పడిన కష్టాలు ఇక ఉండవు. పెళ్లి, ఇల్లు, డబ్బు, ఆరోగ్యం ఇలా అన్ని విషయాల్లో మీరు కోరుకున్నది దక్కుతుంది. సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఈ 90 రోజుల కాలాన్ని వృధా చేసుకోకండి. సోమరితనాన్ని వదిలేసి కష్టపడి పని చెయ్యండి. నిజాయితీగా ఉండండి. అదృష్టం మీ తలుపు తడుతోంది. తలుపు తీసి ఆహ్వానించండి. మీ జీవితం మారబోతోంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ధనుస్సు రాశి స్నేహితులకు మరియు బంధువులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.